आपदामपहर्तारं धातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। वेंकटाद्रिसंस्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेशसमो देवो न भूतो न भविष्यति। संतोष नगर्लो श्री 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 पद्मावती गौड़ा समेत श्री वेंकटेश्वर स्वामी वारी सन्निधिलोन श्रीमत् परमहंस परिविराजकाचार्युलु श्री 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క మంగళాశాసనములతో 31 సంవత్సరం తిరుప్పావై ధనుర్మాసరథ మహోత్సవం మళ్ళీ ఈ రోజుతోటి పూర్తిగా వచ్చింది. మళ్ళీ ఈ రోజున ఉదయం కొద్దిసేపట్లోనే శ్రీ గోదా రంగనాథుల యొక్క తిరుకళ్యాణ మహోత్సవం సుమారుగా 100 మంది భగవద్ బంధువుల చేత జంటల చేత ఈ స్వామివారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవాన్ని విశేషంగా నిర్వహించబడుతుంది. మరి దీని కూడా అన్ని ఏర్పాట్లు జరిగాయి. మళ్ళీ ఆండాడు తల్లి చెప్పిన విధంగా ఈ కళ్యాణ మహోత్సవం ఏదైతుందో 7 జన్మల వరకు కూడా మీకు మాకు సంబంధం కావాలని ఆండాడు తల్లి కోరింది. ఈ యొక్క తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో కన్యాదాతలందరూ కూడా విశేషంగా పాల్గొని సాక్షాత్తుగా శ్రీ గోదారంగనాథ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ కళ్యాణ మహోత్సవం అనంతరం భగవద్ బంధువులందరికీ తరియారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, పునర్దర్శన ప్రాప్తిరస్తు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పి నరసింహరావు, వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ని దేవాలయానికి. ముఖ్యంగా 41 సంవత్సరం నుండి దేవాలయానికి సేవ చేసుకుంటూ వస్తున్నాను. అలాగే ఈరోజు గోదా రంగనాయక స్వామి కళ్యాణానికి అత్యంత భక్తులు దాతలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక్కడ కళ్యాణానికి ఏర్పాట్లన్నీ కూడా దేవాలయంలో మన ప్రధాన అర్చకులు నలదిగ శ్రీనివాసాచారి, మిగతా అర్చకులు, సిబ్బంది అందరూ కూడా మరి నైట్ అండ్ డే పనిచేస్తూ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ తర్వాత మరి ఇక్కడ కళ్యాణం అనంతరము భక్తులకు దాతలు ఆశీర్వాదం ఉంటుంది. దాని తదుపరి మరి అన్న సంతర్పణ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా ప్రసాదం అంటారు, ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా ఎలాంటి లోట్లు ఉండయి. ఈ యొక్క దేవాలయాన్ని చిన్న దేవాలయం, ఒక చిన్న గుడిసె పెట్టి తర్వాత రేకులు షెడ్ వేసి తర్వాత చుట్టూ ప్రాంగణం చుట్టూ ఫెన్సింగ్ చేసి ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చేస్తూ నిర్మాణం పూర్తయిన తర్వాత మరి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మూల విగ్రహాలను తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అది శ్రీ శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ఈ ప్రతిష్ఠ కావడము. ఈ తదుపరి 31 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు జరగడం జరిగింది ఈ సంవత్సరంతో. కాబట్టి ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా చిన్నజీయర్ స్వామి యొక్క మంగళాశాసనంతోనే ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాయి. ఇక్కడ దాతలు భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. కాబట్టి భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో వేల సంఖ్యలో ఈ దేవాలయం దర్శిస్తున్నారు. ఇది రాజధానిలో అతి గొప్ప యొక్క దేవాలయం, పవర్ఫుల్ టెంపుల్ ఇక్కడ ఉందని చెప్పి సిటీ, మన ఓల్డ్ సిటీలనే ఇటువంటి టెంపుల్ రావడం అందరూ కూడా ఇది చేస్తున్నారు. చుట్టుముట్టు ఉన్నవాళ్ళు, సిటీ, రంగారెడ్డి డిస్టిక్ అందరు వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వైకుంఠ ద్వారం మొన్ననే షెడ్ కూడా చిన్నజీయర్ స్వామి కరకమల చేత ప్రారంభం చేయడం జరిగింది. ఇప్పుడు కళ్యాణ మండపం కూడా నిర్మాణం అవుతుంది. ఇది మార్చిలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భంగా స్వామివారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఆ డేట్ను నిర్ణయించి అది కూడా స్వామివారి చేతుల మీదనే ప్రారంభం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఈ దేవాలయంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, వాటర్ ట్యాంక్ కానివ్వండి, వాస్తు ప్రకారంగా అన్ని విధాలుగా చేస్తున్నాము. దీనికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, దేవాదాయ ధర్మాదాయ శాఖ, మిగతా మెంబర్స్ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ సో దేవాలయాన్ని ఇంకా ముందుకు అభివృద్ధి సంఖ్యలో ఈ 2020 సంవత్సరాల్లో ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పేసి నేను శక్తానుసారము నేను ఈ యొక్క దేవాలయాన్ని నేను భూమి మీద ఉన్నంత వరకు నేను స్వామివారికి దాసునిగా సేవ చేస్తానని చెప్పేసి నేను చెప్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఇప్పుడు కళ్యాణం ప్రారంభం చేస్తారు ప్రధాన అర్చకులు, ఇంకా వేద పండితులు ఎంతోమంది వచ్చారు, వాళ్ళందరి సమక్షంలో ఇది జరుగుతుంది. కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను. జై బోలో వెంకటేశ భగవానికి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. వృషశైలాదిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః
పణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః. శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ ధనుర్మాసంలో భాగంగా ఈరోజు చివరి రోజు ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీమాన్ నలదీగ శ్రీనివాసాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో అర్చక యాజ్ఞిక బృందం చే అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులే గాక పట్టణ ప్రజలు కూడా పాల్గొని అనేక అద్భుతాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణానికి మేము విచ్చేస్తున్నాము అర్చక బృందంతో. స్వామివారి శిష్యులం కాబట్టి మేము తప్పకుండా కళ్యాణోత్సవంలో పాల్గొని ఈరోజు పర్వదినమైనా సరే తప్పకుండా ఈ కళ్యాణంలో పాల్గొని భక్తులకు కూడా మంగళాశాసనాలు స్వామివారి తరపున మేము కూడా ఆశీర్వదిస్తున్నాము. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. శుక్లాంబరధరం విష్ణుమేవన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపడాంతయే తదేవ లగ్నం దురందరే వదారాబలం చన్నబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రిగం స్మరామి జనార్దన ఆపదామ వర్తారం దాతారం ధర్మదంబరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః వాణిర్గర్భాభ్యా నమః ఘంట సజీవృందనాభ్యా నమః అరుంధదేవసిద్ధాభ్యా నమః సీతారామాభ్యా నమః సర్వేభ్యో వైష్ణవేభ్యో భాగవతేభ్యో ఆళ్వారాచార్యేభ్యో నమః. ఓం ఇది నమస్కారం కుర్యాత్. అందరూ నమస్కారం చేసుకోండి. శిఖాబ్దే మేరే లక్ష్మీభాగే శ్రీరంగస్య ఉత్తరదిగ్వేశే కృష్ణావేణ్యాం గోదావర్యోర్మధ్యదేశే లక్ష్మీ నివాస గృహే ద్వితీయప్రాప్తే కలియుగే ప్రథమవారే ऋगाद्ये మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ వికారినామ సంవత్సరే పుష్యమాసే కృష్ణపక్షాయింతో పంచమ్యాయాం ఋతు వాసనావాసరస్తు సౌమ్యవాసరే ధృమవాసరే ధృమనక్షత్రే ధృమయోగే శుభకరణే మంగళ విశేషతాయామస్యాం శుభదినో శ్రీమనగరాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవోత్తమస్య జగత్కుటుంబినః జగదక్షిణార్థం అవనీయస్య శ్రీభూలీలానమేన శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పరిపూర్ణ కృపాకటాక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య ఓం గండస్వానాందన దృఢాళిత పుష్టాన్ కరీషిణీం ఈశ్వరకం ధర్మబోధానాం స్వామియోపక్వే శ్రియం. ఓం గంధాండారయామి. ఓం పుష్పనివర్గామి ధూపమాగ్రాపయామి దీపం దందరిడయామి. ఓం సుదర్శన చక్రముద్రామ దర్శ. ఓం హృదయాయ నమః. అంజలదే స్వాహ. శిఖావడు కవచాయం నేత్రత్రయాభూషణ్ అస్త్రాయవడ్ పద్మశంఖచక్రగద పరమాణముద్రామ దర్శావోమది సుదర్శనమావాయామి. ఓం నృత్యంగారాని నీమహే పాదం విజ్ఞాయాం పాదం విజ్ఞమడే దైవీ స్వస్తిరస్తునః శస్త్రమారుడేభ్యः ఊర్ధ్వంజగారవేడినం షణ్ణాస్య దివరే షంజస్మరే అవడ భక్తారం. గోవింద గోవింద. భగవాన్ వాసుదేవం వజ్రవర్తనం భగవాన్ వజ్రవర్తనం భగవాన్ నిద్రవర్తనం భగవాన్ మృడవర్తనం భగవాన్ నిత్యవర్తనం భగవానందవర్తనం భగవానందవర్తనం భగవాన్ వాసుదేవప్రియదాం భగవాన్ నిత్యలోకృష్యదాం భగవాన్ నిత్యంలోపయదాం భగవాన్ నిత్యోపయదాం భగవాన్ నిత్యోపయదాం భగవాన్ నిరోపయదాం భగవాన్ నిరోషాంతరస్తు భగవాన్ సంకర్షణోషాంతరస్తు భగవాన్ నిత్యనోషాంతరస్తు భగవాన్ నిత్యోషాంతరస్తు భగవాన్ నిశాంతరస్తు భగవాన్ సత్యశాంతరస్తు దాశాంతరస్తు ఓమరాత్రేషు దేవానుప్రదే ఉద్దేశా వైనాడుతే మానవేశ్వర సుతేశ్వర ఆరాధేశ్వర దివ్యాదేవ కమలేశ్వరో వందనే విజయావిడ అస్వస్థవిడే నేత్రదే లింగాలు చారావిడ ధర్మో వాగీశ్వరో దేవ ఏకానమాస్తర శుద్ధయస్సు దారేవ ధర్మ ప్రాణాలమానవ పరాశుద్ధయస్సు నారసింహో శుద్ధయే అజ్ఞానుయాసు విచారు శుద్ధయే కాంతశ్చారుడు హస్తానందాడు శుద్ధయే ఆరోగ్యం శ్రీశాన్యం శ్రీశాన్యం సర్వేశ్వరస్సు విషాదేవాద్యంతం నిత్యదేవ శ్రీరాంజనమానం అస్తారే సంపూర్ణాక్షరమస్తు మమ్మర తిరుకల్యాణ హత్యంగత్రేణ మమ్మర వేదాభ్యనమావధి అష్టాధ్యై
కళ్యాణమండపసిద్ధ్యర్థం శుద్ధి పుణ్యావాచనం కరిష్యే. ఓం అపవిత్రపవిత్రవాసర్వాస్తాన్ ద్రవ్య యస్మరేత్కండరీకాక్షం సభాగ్య అభ్యంతరశుచి. ఓం గరుడేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. శరీర శుద్ధి, ద్రవ్య శుద్ధి, మన మనస్సు నిర్మలంగా ఉంటుందట. ఇప్పుడు స్వామి గారు మీకు ఒకసారి ప్రోక్షణ చేస్తారు. ఓం శుచుగో ఓం అష్టారే సంపూర్ణాచ్చ నమస్తోమర తిరుకల్యాణ మహోత్సవాంగత్య నిర్విఘ్నేన వర్షమాప్య ఫలసిద్ధ్యర్థం శ్రీ విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. వ్రతాన్ని ఈ తిరుప్పావై కార్యక్రమాన్ని కూడా విశేషంగా వందలాది వేలాది మంది భక్తుల సమక్షంలో ఈ వ్రతాన్ని ఆచరించుకున్నాం. అది ఈ రోజున పరిసమాప్తి కాబట్టి ఈ గోదాలింగనాథుల యొక్క తిరుకల్యాణ మహోత్సవాన్ని ఇదిగో ఇంతమంది విచ్చేశాం. ఈ కన్యాదాన కార్యక్రమానికి అది మేమందరం కూడా కన్యాదాతలమే కాబట్టి మనమందరం కూడా స్వామి పక్షాన ఉన్నామా అమ్మ పక్షాన ఉన్నామంటే అందరూ కూడా శ్రీవిల్లిపుత్తూరుకి ఎక్కువ మార్పులు పడుతూ ఉంటాయి. అమ్మ పక్షాన ఉంటేనే మనకి చాలా లాభాలు ఉన్నాయి. అది స్వామి కూడా చేస్తాడు. కానీ ఎలా వెళ్ళాలి? అమ్మ రూపంగా వెళ్ళినట్టయితే మనకి మన కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుస్తుంది. కాబట్టి ఇక్కడ మనమందరం కూడా మళ్ళీ చక్కగా ఆండారు తల్లి సమక్షంలో ఉండి మరి ఇక్కడ చక్కగా కన్యాదానం చేద్దాం. మరి ఇక్కడ మనకి కొద్దిసేపట్లోనే మన నెల్లూరి రామానుజాచార్య స్వామి గారు మళ్ళీ యాదగిరిగుట్ట నుండి మళ్ళీ ప్రిన్సిపాల్ గారు మరి వారికి అమృత వాక్కులు అంటే మరి నభూతో నభవిష్యది. మరి వారికి మనకున్న సంబంధం 30 ఏళ్ల నుంచి ఇక్కడ ఆడడానికి ఉంది కాబట్టి మరి వారిని కూడా ఇక్కడ ఆహ్వానం చేయడం జరిగింది. మరి వారు కూడా ఇక్కడ వచ్చేసి ఈ వేదిక దగ్గర కూర్చోవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. మరి ఇక్కడ ఓం మాన ఉందేదాని లోకామృతం మృడందగడే రత్నాలయ శ్రియా ఆపరిపాడయా గోవింద 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 గోవింద. జై శ్రీమన్నారాయణ. బాగా ఆపండి. విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధనధాన్య పుత్రపౌత్రాభి సంపూర్ణ గండు శ్రీమన్నారాయణ. ఓం దేవస్థితి ఓం దేవస్థితి అర్ఘ్యపాధ్యాపనం కృత్వా గట్టి మేళం చేయాలి. గట్టి మేళం గోవింద. ఓం రహస్యామేన దృష్టవాక్రమేణ పంచవదేన మధ్యమయం పాపేన సకలేన రక్షా. నాకు రక్షాలు కావాలి. ధర్మాంతంలోకి నాకు ఉండేటువంటి సంబంధాన్ని దృఢమై చేసేటట్టుగా మనకందరికీ ప్రత్యేకంగా ఉంటుంది అమ్మ. గోవింద గోవింద. ఓం యజ్ఞాపవేదం పరమం పవిత్రం ప్రజాపడేర్య సహజం పురస్తాన్ ఆయుష్యమక్రియం మృతిమం జగత్రం యజ్ఞాపవేదం పరమస్తరేజ. గోవింద. సమక్రియం మృతిమం జగత్రం యజ్ఞాపవేదం పరమస్తరేజ. ఓం శ్రీ రంగనాథ స్వామినే నమః. బృహత్సాక్షమధర్మ స్వీకార మహోత్సవాన్నిత్యేన ద్వితీయ యజ్ఞోపవీడ ధారణం కలిసే. ఆ విధంగా ఆండాడమ్మ మన కోసమే తన పిల్లలుంటి మనమందరం కూడా అమ్మ యొక్క జ్ఞానమైన సారాన్ని సాక్షాత్తుగా విశ్వచిత్తుల వారు పెరియాళ్ళ వారు పాదప్రక్షాళన కార్యక్రమాన్ని ఇలా నిర్వహిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కీర్తన తర్వాత మరి ఇక్కడ
ఉపన్యాస చూడమని అనొచ్చు, వాచస్పతి అనొచ్చు. ఇక్కడ శ్రీమాన్ మనది మహాసముద్రం అని ధరువుడి రామానుజాచార్య స్వామి వారు వాళ్ళ మహానుభావులు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. మరి వారి చేత ఇక్కడ మరి వారితో కూడా శ్రీ సూక్తులను వింటూ ఇక్కడ ఈ పాదపక్షాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం. మరి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ భాషణాన్ని కృప చేయవలసిన కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం గంగా నారాయణ ఆవాహనాలు పొందిన గోపికల ఆ వ్రతాన్ని తాను ఆచరించి ఆ ఫలితాన్ని ఇచ్చినటువంటి పర్వ దివసమే ఈ గోదా రంగనాథ కళ్యాణ వైభవం అంటారు. ఆనాడు మనందరికీ గోదా రంగనాథ కళ్యాణ ఆనాటి కృష్ణ గోపికల యొక్క కళ్యాణ వైభవం కూడా మనకి అనుగ్రహింపబడడం మనం జ్ఞాపకం చేసుకుంటే అది శ్రీ వ్రతం అందరికీ సంబంధించినటువంటి వ్రతమని, ఏ ఒక్కరికో చెందినది కాదని అందరూ ఉద్ధరింపబడాలి. ఇది అమ్మవారి యొక్క సంకల్పం. ఆ సంకల్పాన్ని ఈ సంతోష్ నగర్ దేవాలయంలోని స్వామి సంబంధమైనటువంటి వేడుకలలో పాల్గొనే వికాస తరంగిణి కానీ, భక్త బృందాలు కానీ, ఆలయ నిర్వాహకులు కానీ, ఇతర భక్త కోష్ఠులు కానీ ఆ వైభవాన్ని మనకు అందించడం ఒక శుభప్రదమైనటువంటి వేడుకగా భావిస్తూ కళ్యాణంలోని ఇతర అంశములను ప్రస్తావించకుండా జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అమృత వర్షాన్ని కురిపించారు. మరి ఇక్కడ స్వామికి మళ్ళీ మంచి మంచి పట్టు పీతాంబరాలు సమర్పించారు. ఇక్కడ చూడండి, ఇదిగో మరి భక్తులందరూ కూడా స్వామి మరి ఇక్కడ స్వామి చెప్పిన విధంగా, ఎందుకంటే నువ్వు ఏం చెప్పావు, చూడడమే తోడవడమే తోడేశ దుప్పు ఏం చెప్పావు, ఇది మనం సన్మానం చేద్దామని చెప్పి నువ్వు చెప్పావయ్యా అని చెప్పేసి ఆ పెరుమాళ్ళను కూడా ప్రార్థన చేసింది ఎవరు, మన ఆండాళ్ళ తల్లి. ఈ విధంగా ఇక్కడ మళ్ళీ ఆ స్వామికి ఇక్కడ మన అమ్మను మళ్ళీ సమర్పించినట్టయితే మళ్ళీ ఇక్కడ మనకి ఎలాంటి బాధ అవసరం లేదు. మనకి ఏం కావాలో స్వామి రికమెండేషన్ చేస్తుంది, అన్ని తీరుస్తుంది. కాబట్టి ఈ రోజున మళ్ళీ మనందరి యొక్క పవిత్ర దయాల్లో కూడా చక్కనైనటువంటి ఇలాంటి చక్కనైనటువంటి ఉపన్యాసం మళ్ళీ అందించినటువంటి ఆ ప్రవచనాన్ని కృప చేసినటువంటి ఇక్కడ మా స్వామి వారికి దాసోహం సమర్పిస్తూ దివ్యరత్నగురీరడాబుడగలై దేవాదిర్వందిరా కస్తూరీగల సాల కుంకుమల వక్షస్థలోత్మాసితం పాయాల్లో భగవాన్ పురాణ పురుడ కుర్యాత్తగా మంగళే సావధానమూర్తే సావధాన సులక్ష్మే సావధాన శ్రీలక్ష్మీనారాయణ శ్రీలక్ష్మీ కమలాలయావతి రామాజగద్రక్షణి కళ్యాణి సకలేశ్వరి సోదిత భాగ్యానుసంధాయిని శోభాంగి విమలేశ్వరి వేణి నారాయణి శ్రీసతి పాయాన్నో భగవాన్ పురాణ పురుడ ప్రియాస్తరానందరం సావధాన సుమూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన వేదవ్యాసపరాశరారుతముని వక్రాదరుత్మాంగద విశ్వక్షేర్భీషణిచ్చ ప్రమది భక్తైः సదా సేవిడా పాయాన్నో భగవాన్ పురాణ పురుడ ప్రియాత్తయా మంగళం సావధాన సుమూర్తే శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన
శ్రీరామానుజ భట్టరానుజే షడగోపాలంక సంకర్షణ శ్రీ సౌదర్శన పాంచజన్య భరతాచార్య సదా వైష్ణవ ఏదైర్భాగవతోత్తమై ప్రతిదినం సంస్తూయమానోత్సవం పాయాన్నో భగవాన్ పురాణపుత్ర శ్రీ లక్ష్మీనారాయణ సావధాన జానక్యా కమలామరందపుడే యా పద్మరాగాయుధ హస్తారాగమస్తకోజబలత కుండప్రసూనాయుధ శస్త్రాశ్యామల కాయకందుబలిద యా ఇంద్రనీలాయుధ ముక్తాస్తారమరాభవంతు భవదాం శ్రీరామ వైవాహిక రామరామూర్తే రామరామ సులక్ష్మే రామరామ శ్రీ లక్ష్మీనారాయణ ప్రాణ రామరామ రాముని కన్యాదానందరిషే అనానంద వీరస్య దేవరాజరామాయణస్య ఆదరామధ్యే అనేక బ్రహ్మాండమాయ గోడవే అనేక బ్రహ్మాండమాయ గోడవే వ్యక్తోక్త మహారహంకార భూలోకమల్లోక మహల్లోక తపోలోక సత్యలోక భావే అవిడో భ్రష్టో వరిష్ఠిరే బ్రహ్మలోక దిగీశయ విశ్వంభర సర్వభూత సాక్షిణ రాజ కరుణ భగవానికి చేతులు కూడా పని చెప్పాలి. మీరు కూడా చప్పట్లు కొట్టాలి. ఓం మంగళూరాభ్యనమావం దీపమాగ్రహయామి ఓం నైదేవదాయనే పూర్వారోంద పుష్పణీ ఇదాచమండలీకాని సముద్రస్య గృహాయ మే ఓం మంగళూరాయ నమః దీపమాగ్రహయామి ఓం ప్రత్యక్ష దీపం సంగ్రహయామి దీపదీపాంతరం దద్ద ఆచమనీయం దవర్తయామి ఓం గంధాన్నారయామి ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వదేవప్రదాయై నమః. అందరూ చెప్పండి, నామాలు వచ్చిన వాళ్ళందరూ నామాలు చెప్పవచ్చండి. గమ్మున కూర్చోకండి, నోటి కూడా పని చెప్పాలి. ఓం సిద్ధాయై నమః ఓం విభూతై నమః ఓం దురభ్యై నమః ఓం మనమాత్మకాయై నమః ఓం వాచై నమః ఓం పద్మాలయాయ నమః ఓం పద్మాయై నమః ఓం జజయై నమః ఓం సహాయై నమః ఓం సదాయై నమః ఓం సదాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయాయై నమః ఓం లక్ష్మీ నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావత్యై నమః. Thank you.
అమ్మ పిల్లలతో మళ్ళీ పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అది కోలాటం చేస్తూ పాడండి. ఇప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుంది. గట్టిగా అంటే తప్పట్లు కొట్టాలి. జై శ్రీమన్నారాయణ. నిన్న కూడా సాయంత్రం తెలియజేస్తున్నారు కదా, బ్రహ్మాండంగా ఆడించారు స్వామివారు. మళ్ళీ ఇక్కడ మనం కూడా ఇది శ్రీవిధి పుత్తూరు మళ్ళీ చక్కగా బ్రహ్మాండంగా ఆడాలి. ఆదిశేషుడు ఇక్కడ అనిల్ స్వామి, మళ్ళీ ఇక్కడ గౌరమ్మ పక్షాన్నేమో ఇక్కడ అనిల్ స్వామి ఉన్నారు, రంగనాథుని పక్షాన మా ఆదిశేషుడు ఉన్నాడు. కాబట్టి చక్కగా ఇక మాలల మార్పిడి మళ్ళీ బ్రహ్మాండంగా ఆడండి. అందరూ తప్పట్లు గట్టి కొట్టాలి. గోవిందా గోదారంగనాథ భగవానికి. ఒకసారి వేసి ఇటు మార్చి ఇచ్చేయి, ఇటు మార్చి ఇచ్చేయి, మెల్లగా ఇచ్చేయి. ఇది ఇటే అది ఇటే సార్. ఒక్కసారి మళ్ళీ ఒకసారి తప్పట్లు గట్టిగా కొట్టండి. మన గోదారంగనాథ భగవానికి, మన గోదారంగనాథ భగవానికి. డోలు కొట్టాలి, డోలు. డోలు వాళ్ళు ముందుకు రావాలి. జయపాలి గారి పాట 3000 శ్రీనివాస్ గారు 3000 రూపాయలు. 3000 రూపాయలు శ్రీనివాస్ గారి పాట ఒకటోసారి. 3000 రూపాయలు శ్రీనివాస్ గారి పాట ఒకటోసారి. 3000 శ్రీనివాస్ గారి పాట ఒకటోసారి. 3000 శ్రీనివాస్ గారి పాట రెండోసారి. 3500 భార్గవి గారి పాట. 3500 రూపాయలు భార్గవి గారి పాట. 3500 భార్గవి గారి పాట. ఈ డబ్బు పెరుమాడు జరుగుతుందండి. ఈ ఎక్కడికో వెళ్ళదు, స్వామి ప్రశ్నకి వెళ్తుంది. బాధ్యతలు శిక్షిస్తాం. జై శ్రీమన్నారాయణ. 3500 భార్గవి గారి పాట ఒకటోసారి. 3500 రూపాయలు భార్గవి గారి పాట రెండోసారి. 3500 రూపాయలు భార్గవి పనితో గమనిక మానితో 3600 రూపాయలు శ్రీనివాస్ గారి పాట. 5 ఒకటే ఉన్నాయి, 5 వస్తే ఒకటే కాదు, గుర్తుపెట్టుకోండి. 5 సపరేట్ ఉన్నాయి, ఒకటే అయిపోయింది అనుకున్నారు. 5 వస్తాయి. 3500 రూపాయలు శ్రీనివాస్ గారి పాట ఒకటోసారి. 3500 రూపాయలు శ్రీనివాస్ గారి పాట రెండోసారి. 3500 శ్రీనివాస్ గారి పాట మూడోసారి. పెట్టి సపోర్ట్ అనేది కదా ఇంకా మానేసే మాల అయ్యా శ్రీనివాస్ ఉన్నాయి పుష్కరాలు ఉన్నాయి. అమ్మగారు 5 నిమిషాలు ముగించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఏం చేసినా కూడా పిల్లవాళ్ళకి కైంకర్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ శ్రీనివాస్ గారు 2020 సంవత్సరంలో పిల్లవాళ్ళకి స్వీకరించారు. కాబట్టి వారు గట్టిగా సపోర్ట్ కొట్టాలని వాళ్ళు కాకుండా విజయ ప్రాప్తి కలగాలి. వాళ్ళకి ఇక్కడ పుష్పమాల సమర్పణ అదేవిధంగా అది ఆలస్యం లేకుండా మళ్ళీ మరొక కొబ్బరికాయ
కష్టపడుతుంది. కాబట్టి జై శ్రీమన్నారాయణ. గ్రామాల పాట 5,000 రూపాయలు వేద భక్తులు రావచ్చు. జై శ్రీమన్నారాయణ. 2,100 భారతీయ గారి పాట ఒకసారి ఇప్పుడు భగవత్ రామానుజ మనకి అఖండ విజయ ప్రాప్తి కలగాలని ఆశీస్సులు అందజేస్తూ జై శ్రీమన్నారాయణ. మరి శుభ సందర్భంలో మరి గోడలో పెళ్లి చేసింది కాబట్టి 1,50,000 రూపాయలు అరవింద్ కుమార్ గారు మీ కళ్యాణ మండపానికి వారి దంపతులు సమర్పించాలని ఈ రోజున మరి ప్రతి సంవత్సరం మీకు చెప్తాను ఏంటంటే ఆడపడుచు పెళ్లి చేసిన పెళ్లి చెప్పియాలి. పుట్టిన మంచివారు ఇంటిలో ఆడపడి చేస్తే బొట్టు ముక్కున పూలు కలుగుబడి కొంచెం సన్నాలు కూడా పక్కన పెట్టాలి. కాబట్టి ఆనందం. కాబట్టి ఈ రోజు అరవింద్ గారు 1,50,000 ఇచ్చారని గట్టిగా చప్పట్లు కొట్టండి. కళాశాల మధ్యలో అరేంజ్ సందర్భంలో మరి వారికి అనేక అన్నగారు చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. చదవాలి.